ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్య వెంకటేష్కు ఇద్దరు కూడా డబ్బులు తీసుకురమ్మని ఇందుని పంపించేస్తారు. ఇందు ఏడుస్తూ ఉంటుంది. ఒక చోట కూర్చొని బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. అప్పుడే అన్న నెంబర్ నుంచి ఫోన్ వస్తున్నా కూడా ఇక ఇందు తీయకుండా ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. ఇందు దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు, మాతో వచ్చేవే అంటూ అలా టీస్ చేస్తూ ఇందుని ఏడిపిస్తూ ఉంటారు. ఇందుని లాక్కు వెళ్తూ ఉంటారు. నన్ను వదలరా అని ఇందు ఇక బతిమలాడుతున్నా కూడా పట్టించుకోకుండా రౌడీలైతే ఇందుని ఒక పాత ఇంటిలోకి లాక్కుని వెళ్తూ ఉంటారు. ఇందుని వెతుక్కుంటూ అప్పుడే చరణ్ అక్కడికి వస్తాడు. చరణ్ వచ్చే కొందికి ఇందు అయితే చెప్పిన ప్లేస్లో ఉండదు. ఇక ఇందు లేకపోవడంతో ఇందు ఇక్కడి నుంచే కదా నాకు ఫోన్ చేసింది, ఇక ఎక్కడ ఇందు కనిపించట్లేదే, అసలు ఇందు ఏం చేసుకుందో ఏంటో, చచ్చిపోతానని చెప్పింది కదా అని చరణ్ అయితే చాలా కంగారు పడుతూ ఇందు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ నుంచి రౌడీలు ఇందుని బలాత్కారం చేయడానికి అక్కడ ఒక చోట నిలబెట్టి బలాత్కారం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే ఇందు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంటూ గట్టిగా చరణ్ అక్కడికి వస్తాడు. ఇక రౌడీలని కుమ్మేయడానికి వచ్చేసి వాళ్ళని చెత్త కొడుతూ ఉంటాడు. అయితే రౌడీలు చాలామంది ఉండడం వల్ల చరణ్ వల్ల అయితే ఇక చరణ్ వాళ్ళ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. నువ్వు పారిపో అని చరణ్ చెప్తూ ఉంటే ఇక చెర్రీ దెబ్బలు తింటడం చూసి ఇందు చూడలేక బాధపడుతూ నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళను అని ఏడుస్తూ ఉంటుంది. నా గురించి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటే అప్పుడే ఇందు పారిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఇక గగన్ అక్కడికి వచ్చి పారిపోతున్న ఇందు చేపట్టుకుని ఒక రౌడీని బాగా కొడుతూ ఉంటాడు. ఇక అలా గగన్ చేతిలో వాళ్ళందరూ కూడా బాగా దెబ్బలు తింటారు. ఇక అక్కడ చరణ్ వదిలేసి వాళ్ళు పారిపోతూ ఉంటారు. ఇక చెర్రీ అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. ఇందు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఇప్పుడు చనిపోవాలన్నంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా, నీకు అంత కష్టం ఏమొచ్చింది అని చరణ్ ఇక గగన్ ఏడుస్తూ ఉన్న ఇందుని అడుగుతూ ఉంటాడు. తలపైకెత్తి ఇందు అయితే ఇక మా అత్తయ్య మామయ్య కట్నం డబ్బుల కోసం నన్ను జరిగిన విషయం అంతా మొత్తం కూడా ఇందు ఇక చెప్తూ ఉంటుంది. అత్తయ్యకి ఇస్తానన్న కట్నం డబ్బులు ఇవ్వలేదు, భర్త వదిలేసిన ఆడదానిగా నాకు జీవితాన్ని వెళ్ళబుచ్చడం ఇష్టం లేదు, అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను అని ఇందు చెప్తూ ఉంటే ఇక తన నిర్ణయం చెప్తూ ఉండటంతో ఇందు వైపే గగన్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు.